దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ చివరి రోజుల్లో అంటే దేవుని రాకడికి చాలా సమీపంగా మనం ఉన్నాం. ఇలాంటి రోజుల్లో క్రీస్తు ప్రభువుల వారు ఆయన రాకడికి సూచనలు చాలా చెప్పారు. అందులో చాలా ప్రధానమైంది దుర్బోధలు, తప్పుడు బోధలు. క్రీస్తు పేరిట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, మిమ్మల్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నం చేస్తారు, దైవానికి దూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తారు అన్నటువంటి వాస్తవం ఇప్పుడు చాలా చోట్ల, చాలా దేశాల్లో జరుగుతూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల తండ్రి అన్నటువంటి మాటని రాయించాడు దేవుడు. తండ్రి అంటే తండ్రి అని ఉంది అంటే తల్లి అని కూడా ఉంటుంది కదా, తండ్రి ఉన్నాడంటే మనకు తల్లి కూడా ఉంటుంది కదా అని కొంతమంది అపోహ, కొంతమంది విశ్వాసం. అయితే వారు ఏమంటారంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు కదా. పరలోకమందు తండ్రి మాత్రమే కాదు, పరలోకమందు తల్లి కూడా ఉంది. ఆ తల్లి ఎవరో కాదు, పరలోకమందున్న తండ్రి యొక్క భార్య. అంటే మనకు ఆయన తండ్రి అయితే ఆయన భార్య మనకు తల్లి అవుతుంది. మనకు దేవుడే కాదు, ఆయన భార్య కూడా ఉంది, ఆవిడ కూడా మనకు దేవుడే అవుతుంది అని కొందరి సిద్ధాంతం. కొందరు ఆ యొక్క అపోహని నెరవేర్చడానికి, నిజం చేయటానికి చాలా శరవేగంగా ప్రజల్లోనికి తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో కోటాను కోట్ల మంది ప్రజలు ఈ యొక్క పరలోకపు తల్లిని నమ్ముతున్నారు. పరలోకపు తల్లిని నమ్మితేనే పరలోకంలో చోటు ఉంటుంది. పరలోకపు తల్లిని నమ్మకపోతే పరలోకపు తండ్రికి కోపం వస్తుంది, బాధ వస్తుంది అన్నటువంటి వ్యంగ్యపు ఒక అబద్ధాన్ని తీసుకురావటానికి, ప్రజలను నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ పరలోకపు తల్లి యొక్క సిద్ధాంతం ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రారంభించబడింది, దీని వ్యవస్థాపకులు ఎవరు, ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు సుస్పష్టంగా వివరించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీలో అనేకులకు వీరు తెలియకపోవచ్చు, పరలోకపు తల్లి తెలియకపోవచ్చు. కానీ వీరేం చేస్తున్నారంటే దేశాలు దాటుకొని రాష్ట్రాల్లోకి, చివరికి మన ఇంటి గుమ్మం దగ్గరికి వస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వీరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమన్నా తెలుసా, మనకు పరలోకపు తల్లి మాత్రమే కాదు, తండ్రి మాత్రమే కాదు, పరలోకపు తల్లి కూడా ఉంది. దేవుడికి కుటుంబం ఉంది, దేవుడికి భార్య ఉంది, ఆవిడే మనకు తల్లి. ఆ తల్లిని నమ్మితేనే పరలోకం అని వీళ్ళంటూ కొన్ని వాక్యాలని, కొన్ని రెఫరెన్స్ని కోడ్ చేసి ఆ రెఫరెన్స్ని చూపించి, అంటే మన క్రైస్తవుల్లో చాలా మంది వాక్యాలని చదవకుండా భక్తి చేసేవారు కాబట్టి వాళ్ళని ఈజీగా మభ్యపెట్టేలాగా చేస్తారు, ఈజీగా మసిపూసి మారాడికాయ చేస్తారు, వారిని నమ్మించేస్తారనమాట. అలా ప్రతి గుమ్మం దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి వీళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి పరలోకపు తల్లిని గురించిన విషయాలని, కొన్ని రెఫరెన్స్లను తీసుకొని, ఇదిగో ఈ రెఫరెన్స్లో ఉంది కదా, ఈవిడ పరలోకపు తల్లిని గురించి దేవుడు రాసినటువంటివే అని కొందరిని క్రైస్తవ్యంలో నుంచి మరలించి పరలోకపు తల్లి సిద్ధాంతంలో స్థిరపరుస్తున్నారు. వీరి ప్రయత్నం చాలా వేగంగా ముందుకు దూసుకొని వస్తుంది. ఒకవేళ మీలో చాలా మందికి కనుక పరలోకపు తల్లిని గురించినటువంటి విషయాలు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పి మిమ్మల్ని అప్రమత్తం చేస్తాను. అంతే, మీకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ గుమ్మం దగ్గరకు వస్తే చెప్పించుకొని కొట్టి అది అసత్యం, అది అబద్ధం, అది అపోహ అని వాళ్ళని గెంటి వేయటానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి నేను మీకు ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అసలు ఈ పరలోకపు తల్లి ఈ సిద్ధాంతం ఎక్కడ ప్రారంభించబడింది అంటే అన్ హన్ షాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను స్థాపించినటువంటి సంస్థ నుంచి ఈ పరలోకపు తల్లి సిద్ధాంతం తీసుకొని వచ్చారు. అన్ హన్ షాంగ్ అనేటువంటి వ్యక్తి 1918లో దక్షిణ కొరియాలో అతను జన్మించాడు. 1918లో దక్షిణ కొరియాలో అతను జన్మించాడు. అతని తల్లిదండ్రులు 1937వ సంవత్సరంలో ఆ కుటుంబీకులు అక్కడి నుంచి జపాన్కి వలస వచ్చారు. అక్కడ యుద్ధం జరిగే కారణాన్ని బట్టి అక్కడి నుంచి జపాన్కి వలస వచ్చారు. జపాన్కి వలస రాక మునుపు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి అన్ హన్ చాంగ్ యొక్క తల్లిదండ్రులు, ఆ కుటుంబీకులు
బౌద్ధ మతంలో ఉండేవారు. బౌద్ధ మతాన్ని వారు విశ్వసించేవారు, ఆ సిద్ధాంతాన్ని వారు నమ్మేవారు. 1937లో జపాన్కి వలస వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు 9 years జపాన్లో వారు ఉన్నారు. 9 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయాణమై మరలా వాళ్ళ నేటివ్ ప్లేస్కి, వాళ్ళ సొంత స్థలానికి దక్షిణ కొరియాకి వారు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. క్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించారు, సొంత రక్షకుడిగా వాళ్ళు స్వీకరించారు. అక్కడ కుటుంబం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్కి వాళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్కి వాళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. అయితే 1946 సంవత్సరంలో వాళ్ళని దేవుని అంగీకరించడం, వాళ్ళు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్కి వెళ్ళటం ప్రారంభించారు. అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు ఆ కుటుంబీకులు చర్చ్కి వెళ్ళేవాళ్ళు. అయితే అప్పటికే ఇతను బాగా యవ్వనంలో పెరిగి పెద్దయినటువంటి వాడు అన్ హన్ షాంగ్ అనే వ్యక్తి. ఇతను అప్పటికే 2 సంవత్సరాలుగా అక్కడికి వెళ్తున్నాడు కదా. 2 సంవత్సరాల తర్వాత భక్తిలో మరింత స్థిరపడి బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. బాప్తిస్మం తీసుకున్నాడు. 1948లో అన్ హన్ షాంగ్ అనే వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అదే సంఘంలో, అదే సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చిలో మెంబర్షిప్ తీసుకుని కొనసాగిస్తూ ఉండేవాడు విశ్వాసిగా. కొద్ది రోజుల తర్వాత ఈ అన్ హన్ షాంగ్కి తెలివితేటలు బాగా ఎక్కువైపోయి అక్కడ వాక్యాన్ని బోధిస్తున్న సేవకులకి వ్యతిరేకంగా తిరిగాడు. అభ్యంతరపరిచేవాడు ప్రతి వాక్యానికి కూడా. మీరు చెప్తున్న బోధలు తప్పు, మీరు చేస్తున్న బోధలు తప్పు, ఈ వాక్యానికి వ్యతిరేకం, ఇవి దుర్బోధలు, ఇవి తప్పుడు బోధలు అని ఇతను ఎదురు తిరిగి వాళ్ళను ఖండిస్తూ, మందలిస్తూ, హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. అన్ హన్ షాంగ్ మాత్రమే కాదు, ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్ళు, దాదాపుగా ఒక 30 మంది. అయితే ఇతనితో ఉన్నటువంటి కొంతమంది సపోర్టర్స్ అందరు కలిసి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్కి వ్యతిరేకంగా తిరిగి తప్పుడు బోధలు చేస్తున్నారన్నటువంటి నినాదాన్ని వీరు లేవనెత్తారు. అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 1953వ సంవత్సరంలో అన్ హన్ షాంగ్ని ఆ సంఘంలో నుంచి, ఆ చర్చిలో నుంచి బహిష్కరించేశారు. 1953లో అన్ హన్ షాంగ్ని ఆ సంఘంలో నుంచి బహిష్కరించారు. ఎప్పుడైతే ఇతను చర్చిలో నుంచి బహిష్కరించవేయబడ్డాడో, ఇతని సపోర్టర్స్ ఎవరైతే, ఇతని ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 30 మంది వాళ్ళు కూడా ఇతనితో పాటుగా సంఘానికి బయటికి వెలుపలికి వెళ్ళిపోయారు. పూర్తిగా ఇతన్ని వెంబడిస్తూ వెళ్ళిపోయారు. ఇతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా అయితే లేడు. కానీ 1964వ సంవత్సరంలో 1964వ సంవత్సరంలో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి సంస్థని స్థాపించాడు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి క్రైస్తవ సంస్థని ఇతను ప్రారంభించాడు. అన్ హన్ షాంగే వ్యవస్థాపకుడిగా దాన్ని స్థాపించడం జరిగింది. అది స్థాపించిన తర్వాత అక్కడి నుంచి ఇక చాలా సంవత్సరాలు ఇతను ఏమని చెప్పుకునేవాడంటే, క్రీస్తు ప్రభువుల వారు 2వ రాకడ వస్తాడు కదా, ఆ 2వ రాకడగా వచ్చింది ఆల్రెడీ నేనే. 2వ రాకడ వచ్చేసింది. ఆ క్రీస్తు ప్రభువుల వారు ఇంకా రావాల్సినట్టుగా మీరు ఎదురు చూస్తున్నారు, అది తప్పు. ఆ క్రీస్తుని నేనే, ఆ యేసుని నేనే, ఆ మెస్సయ్యని నేనే వచ్చాను, నన్నే మీరంతా కూడా నమ్మాలి. 2వ రాకడ జరిగిపోయింది, అది నేనే మీరు ఎదురు చూస్తున్న యేసుని అన్నటువంటి దుర్బోధలు చేయటం మొదలు పెట్టారు. మరి ఈయనకైతే పిచ్చి కుక్క గడిచినోడికి పిచ్చెక్కినట్టుగా ఈతనేదో పిచ్చిలో పడిపోయి పిచ్చి బోధలు చేస్తూ ఉండేవాడు. నేనే క్రీస్తునని, నేనే దేవుణ్ణని, 2వ రాకడ నాదే అని, 2వ రాకడ అయిపోయిందని, ఇక ఎవరు 2వ రాకడ కొరకు ఎదురు చూడాల్సిన పని లేదని ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి వాగుళ్ళు వాగుతూ ఇలాంటి బోధలు చేసేవాడు. అయితే ఇతన్ని అనుసరించిన వాళ్ళు, ఇతన్ని వెంబడించిన వాళ్ళు ఏం చేశారంటే, ఇతని బోధల్ని ఇష్టపడ్డారు. కరెక్టే, ఇతనే మా దేవుడు, ఇతనే 2వ రాకడలో వచ్చిన యేసు, ఇతనే 2వ రాకడిని పూర్తి చేశాడు, ఇక మేము మరలా యేసు ప్రభు కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అని ఇతని అనుచరులు కూడా ఆ సిద్ధాంతాన్ని విశ్వసించారు. వారు అనుచరులు ఏం చేశారంటే సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఏమని? అన్ హన్ షాంగే యేసు ప్రభు, ఆయనే
ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు. ఇక రెండవ రాకడ లేదు, రెండవ రాకడ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈయన పట్ల విశ్వాసాన్ని ఉంచాలి, ఈయనని నమ్మితేనే పరలోకం ఉంటది అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి చాలా వేగంగా తీసుకొని వెళ్ళారు. చాలా ప్రయాసపడి ఈ యొక్క అన్హన్ షాంగే యేసుక్రీస్తు అన్నటువంటి ఆ అబద్ధాన్ని సత్యాన్ని చేయటానికి అందరి మధ్యలోకి, ప్రజలందరి మధ్యలోనికి తీసుకొని వెళ్ళారు. అప్పటికి ఈయన 13 బ్రాంచెస్ని ప్రారంభించాడు. అప్పటికి 13 బ్రాంచెస్ని ఈయన ప్రారంభించాడు. 13 చర్చెస్ని స్థాపించాడు. అయితే బాగా డెవలప్ అవుతున్నటువంటి టైంలో, ఆ మినిస్ట్రీ బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఇతనికి పెళ్ళయింది, ఇతనికి వివాహమైంది. ఇతనికి వివాహమైన తర్వాత ఇతనికి 4 పిల్లలు పుట్టారు. ఇతని భార్య పేరు హ్యాంగ్ వన్ సున్. ఇతని భార్య పేరు అన్హన్ షాంగ్ యొక్క భార్య పేరు హ్యాంగ్ వన్ సున్. ఈ భార్యాభర్తలు దంపతులు ఇద్దరికి కూడా 4 పిల్లలు కలిగారు. దేవుడు 4 పిల్లల్ని ఇచ్చారు. అయితే ఈ కుటుంబం అంతా బాగా దేవునిలో ప్రబలిస్తూ తప్పుడు బోధల్ని, దుర్బోధలన్నింటి కూడా బాగా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్న టైంలో ఆ సంఘానికి ఒక జంట వచ్చింది, ఒక భార్యాభర్తలు వచ్చారు. ఆ భార్యాభర్తలు ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చారో అక్కడి నుంచి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, పరిస్థితులన్నీ కూడా మారిపోయి. ఇంతకీ ఆ సంఘానికి వచ్చినటువంటి ఆ దంపతులు ఎవరో తెలుసా? భార్య పేరు జాంగిల్జా, భర్త పేరు జాహున్ కిమ్. భార్య పేరు జాంగిల్జా, భర్త పేరు జాహున్ కిమ్. వీరిరువురు అక్కడికి సంఘంలో అడుగు పెట్టారు. ఈ భార్యాభర్తలిద్దరు సంఘానికి రావటంతో ఈ అన్హన్ షాంగ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి జాంగిల్జాకి పరిచయం బాగా దగ్గరైంది, సన్నిహితులు అయిపోయారు, బాగా నియరెస్ట్ అయిపోయారు. అయితే వీరి ఇద్దరు దగ్గర అవటంతో ఈ కుటుంబాల్లో కొన్ని గొడవలు వచ్చాయి. ఈమె కుటుంబంలో, అన్హన్ షాంగ్ కుటుంబంలో, జాంగిల్జాకి భర్తకి, అన్హన్ షాంగ్కి భార్యకి మధ్యలో గొడవలు వచ్చాయి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు అని చెప్పి ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడు. ఈ భార్య జాంగిల్జా భర్తకు విడాకులు ఇచ్చింది. ఆయన భార్యతో బిడ్డలతో విడిపోయి భార్యకి బిడ్డలకి ఆస్తుల్ని పంచేసి విడిపోయి ప్రత్యేకం అయిపోయాడు. ఈ జాంగిల్జా కూడా భర్తకి విడాకులు వచ్చేసి సపరేట్ అయిపోయింది. ఇద్దరు ఒకటైపోయారు కదా, వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. వీరేమంటారంటే, మేము ఆత్మీయ వివాహం చేసుకున్నాం, మాది స్పిరిచువల్ మ్యారేజ్ అంటారు వీళ్ళిద్దరు. ఆయన భార్యతో విడిపోయాడు, ఈవిడ భర్తతో విడిపోయింది. వీరిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు, ఆత్మీయ వివాహం చేసుకున్నారు. అది సంఘమందంతటా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల సమక్షంలోనే వీరిరువురు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అన్హన్ షాంగ్ అనే అతను, జాంగిల్జా అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తలుగా మారిపోయారు. వీరిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత, దంపతులు అయిన తర్వాత దుర్బోధలు మరింత విస్తృతంగా ఎస్టాబ్లిష్ చేయటం ప్రారంభించారు. చాలా స్పీడ్గా ఎస్టాబ్లిష్ చేయటం ప్రారంభించారు. అయితే ఈ సంస్థలో 13 బ్రాంచ్ అప్పటికే ఉన్నాయి. 1985 సంవత్సరంలో అన్హన్ షాంగ్ అనే ఇతను చనిపోయాడు. ఎవరైతే ఈ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీని స్థాపించాడో అతను 1985లో చనిపోయాడు. హార్ట్ అటాక్తో మృతి చెందాడు, మరణించాడు. అన్హన్ షాంగ్ చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? జాంగిల్జా ఒకటే మిగిలింది. ఈ జాంగిల్జాకి బోల్డ్ అంత తెలివితేటలు ఈవిడేం చేసిందంటే, ఇంకా ఆయన మరణించిన తర్వాత ఈ దుర్బోధల్ని మరింత స్పీడ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ప్రారంభించింది. ఎంత స్పీడ్గా అంటే అతి తక్కువ టైంలో 175 దేశాల్లో ఈ యొక్క సంస్థని ప్రారంభించారు. 175 దేశాల్లో ప్రజల్లో ఈ యొక్క పరలోకపు తండ్రి, పరలోకపు తల్లి అనే సిద్ధాంతాన్ని నమ్మటం ప్రారంభించారు. అంత మాత్రమే కాక 1,60,00,000 మంది వీళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నారు. 175 దేశాల్లో అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది వీరిని నమ్మటం మొదలు పెట్టారు. అలాగా 1,60,00,000 మంది పరలోకపు తల్లి ఉంది, పరలోకపు తండ్రి ఉన్నాడు. ఎవరైతే చనిపోయాడో అన్హన్ షాంగ్ అతనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు భార్య ఉంది, ఆవిడే జాంగిల్జా.
ఈవే పరలోకపు తల్లి, ఆయనే పరలోకపు తండ్రి అని వారు నమ్మటమే కాకుండా వారు ఇతరుల్ని ఒప్పించి నమ్మించే ప్రయత్నాన్ని చాలా శరవేగంగా చేయటం ప్రారంభించారు. అసలు వీళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలు ఏంటి, వీళ్ళ డాక్ట్రిన్ ఏంటి, వీళ్ళ దుర్బోధలు ఏంటి అన్న విషయానికి వస్తే ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అన్ని పాయింట్స్ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకొని వచ్చారు. అందులో మొదటిది ఏంటంటే, ఆది నుండే దేవుడికి భార్య ఉంది. ఆరంభం నుంచే దేవుడికి భార్య ఉంది. ఆది నుంచే మనకు తండ్రి ఎలాగో మనకు తల్లి కూడా అలాగే. అందుకే మొదటి రాకడలో ఆయన తండ్రి అయిన ప్రభువుల వారు, క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు కదా తండ్రిని విడిచిపెట్టి. మనం విశ్వసించేది ఏంటంటే తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపించారు, మనం నమ్ముతాం. అయితే వీళ్ళు నమ్మేది ఏంటంటే క్రీస్తు ప్రభువుల వారి లోకానికి వస్తూ ఆయన భార్యని అంటే తల్లి, పరలోకపు తల్లిని పరలోకములో వదిలిపెట్టి ఈయన మాత్రం భూమి మీదకి వచ్చాడు అని వీళ్ళు నమ్ముతారు. రెండవ రాకడలో ఆయనతో పాటుగా ఆవిడ భార్యని కూడా, పరలోకపు తల్లిని కూడా తీసుకొని వచ్చాడు. ఆ ఇద్దరు మేమే అన్హన్షా తర్వాత జంగిల్జా, మేమిద్దరమే రెండవ రాకడలో తిరిగి మీ మధ్యలోనికి వచ్చాము. పరలోకపు తండ్రిని నమ్మినట్టుగా పరలోకపు తల్లిని కూడా నమ్మిన వారికే పరలోకంలో చోటు దక్కుతుంది, నిత్య జీవం సంక్రమిస్తుంది అని వీరు చెప్తారు. వీళ్ళు కోట్ చేసేటువంటి వాక్యం ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. అయితే అక్కడ సందర్భం ఏంటంటే దేవుడు అంటాడు కదా, మనము వెళ్ళి మన పోలికలో నరులను చేయుదము రండి అంటాడు కదా. అయితే వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో దేవుడు మనము అని మాట్లాడింది ఎవరితో అని తెలుసా? భార్యతో మాట్లాడాడు. మనం వెళ్దాం, మన పోలికలో చేద్దాం అని ఈ రెఫరెన్స్ని వీళ్ళు అలా తీసుకొని అలా దాన్ని పోర్ట్రైట్ చేసి ప్రజలకి చెప్తున్నారు. చాలామంది బుద్ధి లేనటువంటి కొంతమంది మూర్ఖులు ఈ యొక్క మాటల్ని పట్టుకుని నమ్మి, నిజమే కదా, మరి తండ్రి ఉన్నా అంటే తల్లి ఉంటుందిలే, దేవుడు మనము అన్నాడంటే మరి భార్యతోనే మాట్లాడుంటాడులే అని వీళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మించే ప్రయత్నాన్ని చేస్తారు. అక్కడ మనము అని సంబోధించింది దేవుడు ఎవరిని? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వారు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటగా మనం నమ్ముతాం. వీళ్ళు నమ్మేది ఏంటంటే పరలోకపు తండ్రి తన భార్యతో అంటే పరలోకపు తల్లితో మాట్లాడి మనము వెళ్ళి మన పోలిక చొప్పున చేద్దాం రండి అన్నాడు. అందుకే తండ్రి పోలికలో ఆదాముని, తల్లి పోలికలో హవ్వని, పరలోకపు తండ్రిలాగా ఆదాముని, పరలోకపు తల్లిలాగా హవ్వని వారి ఇరువురులాగా తయారు చేశారు అన్నటువంటి అబద్ధపు మాటల్ని వీళ్ళు నమ్ముతారు. ఇక్కడ చాలా నమ్మటానికి అవకాశాలు ఉండేలాగా వీళ్ళు నమ్మించే ప్రయత్నాన్ని చేస్తారు. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే వాళ్ళు ఈజీగా బోల్టా పడిపోతారు వీళ్ళ మాటలకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు ప్రభులు వారు ముందుగానే మనల్ని హెచ్చరించారు, ఇలాంటి దుర్బోధలు వస్తాయి, నా పేరిట అనేకులు వచ్చి నేనే క్రీస్తుని అంటారు, ఇదే రెండవ రాకడ అంటారు అని చెప్పాడు కదా. అలాగనే వీళ్ళు జరిగిస్తున్నారు. కాబట్టి వీరంటారు మనము వెళ్ళుదామన్నాడు కదా, అది పరలోకపు తల్లితోనే అన్నాడని ఈ అజ్ఞానమైనటువంటి మనుషులు వీళ్ళు ఆ రెఫరెన్స్ని కోట్ చేస్తారు. నెక్స్ట్ రెఫరెన్స్ ఏంటో తెలుసా? ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అయితే ఈ రెఫరెన్స్ వీళ్ళు చూపించేమని చెప్తారంటే, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. పెళ్లి కుమార్తె అంటే ఎవరో కాదు, పరలోకపు తల్లి. అంటే దేవుడి భార్యనే, ఆవిడ పరలోకపు తల్లి. ఆవిడని పెళ్లి కుమార్తె అంటే జంగిల్ జానే ఆ పెళ్లి కుమార్తె, ఆ జంగిల్ జానే పరలోకపు తల్లి అని వీళ్ళు ఈ రెఫరెన్స్ని కోట్ చేసి మాట్లాడతారు. ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా వీళ్ళు ఆ రెఫరెన్స్ని తీసుకొని ఈ రీతిగా చెప్తారు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇది పట్టుకుంటారన్నమాట గట్టిగా. పరలోకమందు నుంచి పెళ్లి కుమార్తె భూమి మీదికి దిగి వచ్చుట చూచి తిని అని రాయబడింది కదా. ఆ పెళ్లి కుమార్తె ఈ పరలోకపు తల్లే, జాంగిల్ జా, దేవుని భార్య. ఆ పరలోకపు తల్లే పెళ్లి కుమార్తెగా ఈ భూమి మీదికి దిగి వచ్చింది అని రాయబడింది కదా. ఆవిడెవరో కాదు, పరలోకపు తల్లి, జంగిల్ జానే అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రెఫరెన్స్ కూడా కోడ్ చేసి, అది సంఘాన్ని బట్టి, సంఘాన్ని సాదృశ్యంగా తీసుకొని రాయబడినటువంటి విషయం. పరిశుద్ధ బైబిల్ అందరూ చాలా విషయాల్ని ఒకదానితో ఒకటి పోలుస్తూ దేవుడు రాయించిన విషయం మనందరికి తెలిసింది. అయితే వీళ్ళు అంటారు, పెళ్లి కుమార్తె ఉన్న చోట, వధువు అని ఉన్న చోట, స్త్రీ అని ఉన్న చోట వీళ్ళ ఏం పెట్టుకుంటారంటే అక్కడ పరలోకపు తల్లిని, అక్కడ ఆ స్థలంలో ఆ పదానికి రీప్లేస్ చేసి ఈవే పరలోకపు తల్లి, తల్లి గురించి మాట్లాడారు అని వీళ్ళు చెప్తుంటారు. అది అజ్ఞానం, అది మూర్ఖత్వం, అది దుర్బోధ, బైబిల్కి, వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. మరి చివరి ఒక వచనాన్ని నేను చెప్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనంలో దీన్ని కూడా వీళ్ళు రెఫరెన్స్ కోట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. యెరూషలేమును ప్రేమించు వారలారా, ఆమె యందు సంతోషి. ఆమె అని ఉంది కదా, ఆమె దేవుని భార్య, ఆమె పరలోకపు తల్లి, ఆమె జంగిల్ జా, ఆమె అన్హన్ షాంగ్ యొక్క భార్య, ఆమె దిగి వచ్చిన ఆవిడ. ఆమెను బట్టి సంతోషించడి అని రాయించాడు కదా దేవుడు. ఆమె ఎవరో కాదు, దేవుడి భార్యే. అందుకే ఇలా రాయించాడు. మన పోలికలో చేద్దామన్నారు కదా దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి కూడా పరలోకంలో కుటుంబం ఉంది, ఆయనకు కూడా భార్య ఉంది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు. అందుకే భూమి మీద మనుషుల్ని కూడా విస్తరించమన్నాడు, ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఆయనకు ఒక కుటుంబం ఉంది, మనల్ని కూడా కుటుంబాలుగా చేశాడు. అలాగే ఇక్కడ ఆమె యందు సంతోషించుడి, యెరూషలేము వారలారా అన్నారు కదా. ఇక్కడ ఆమె అంటే పరలోకపు తల్లి అని పనికి మాలిన బోధలు చేస్తున్నారు. పనికి మాలిన తల్లి గురించి. ఈమె పరలోకపు తల్లి కాదు, ఈమె పనికి మాలిన తల్లి అని పెడితే బాగుంటుంది కరెక్ట్గా. ఈ పనికి మాలిన తల్లి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు అని వీళ్ళు దుర్బోధలు, తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. చాలా చాలా సందర్భాల్లో క్రైస్తవులు బోల్టా పడిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాక్యం యందు నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వాక్యం ముందు జ్ఞానం కొదువుగా ఉంది కాబట్టి ఇలాంటి దుర్బోధలకి పడిపోతూ ఉంటారు, ఇలాంటి తప్పుడు బోధలకు పడిపోతూ ఉంటారు. ఈ వార్త, ఈ సువార్త, వీరు చేసే తప్పుడు సువార్త చాలా దేశాలకి విస్తృతంగా పాకింది. ఇప్పటికే మన భారతదేశానికి కూడా వచ్చింది. రేపటి రోజున మీ ఇంటికి రావచ్చు, పరలోకపు తల్లి ఉందని ఇలాంటి రెఫరెన్సులు కొన్ని పట్టుకొని మీ ఊరికి రావచ్చు, మీ గ్రామానికి రావచ్చు. పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయనే మన మధ్యకి దిగి వచ్చాడు, ఆయనే అన్హన్ షాంగ్. దేవునికి ఒక భార్య ఉంది, ఆయన తండ్రి, ఆయన భార్య మనకు తల్లి. మన పోలికలో చేద్దామన్నాడు కదా, అది ఎవరో కాదు, భార్యతో అన్నాడు, ఆవిడే మనకు తల్లి. దేవునికి ఒక కుటుంబం ఉంది, పైన భార్య బిడ్డలు ఉన్నారు. అందుకే మనల్ని కూడా భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఇలా రకరకాలుగా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి అజ్ఞానమైన క్రైస్తవులకి, తెలిసి తెలియని అమాయకులైనటువంటి కొంచెం జ్ఞానం ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఈజీగా వీళ్ళ వైపుకి మరలించుకొని దేవుని నుంచి క్రైస్తవుల్ని వేరుపరిచి అపవాది సంబంధులుగా మార్చటమే వీరి యొక్క దృక్పథం, వీరి యొక్క ఆలోచన. దయచేసి ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాను, ఈ చివరి రోజుల్లో ఉన్న మనందరం కూడా వాక్యం పట్ల అవగాహనని పెంచుకోవాలి. అందుకే లేఖనం చెబుతుంది కదా, దీవారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రులు సమయం దొరికిన కొలది వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు సత్యమేంటి, అసత్యమేంటి, సత్యమైన వాక్యేంటి, అసత్యమైన వాక్యేంటి, వాక్యానికి ప్రతికూలమైన వాస్తవాలేంటి, వాక్యానికి అనుకూలమైన వాస్తవాలేంటి, వాక్య విరుద్ధమైన బోధేంటి, వాక్యానికి అనుకూలమైన బోధేంటి, ఎవడు చెబుతుంది అబద్ధం, ఎవడు చెబుతుంది సత్యం, ఈ విషయాలని తెలియాలంటే వాక్యాన్ని బాగా చదవాలి.
అల్టిమేట్గా నేను చెప్పేది అయితే ఒకటే, పరలోకపు తల్లి లేదు, ఆవిడ పనికి మాలిన తల్లి. వాళ్ళు స్వలాభాల కోసం, డబ్బుల కోసం పనికి మాలిన చేష్టలు చేసి, ఎవడో పుట్టాడట, వాడు హార్ట్ అటాక్ చనిపోతే ఆ భార్య పరలోకపు తల్లి అట, వాడే యేసుక్రీస్తట, ఇవన్నీ బోల్డ్ అని తప్పుడు బోధల్ని, దుర్బోధల్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చారు. దయచేసి ఎవరు కూడా ఈ పరలోకపు తల్లి యొక్క బోధని నమ్మొద్దు. ఇంకా మనం క్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడ కొరకు ఎదురు చూడాల్సి ఉంది. ఆయన రాకడ ఇంకా సంభవించలేదు, అతి సమీపముగా ఉన్నాం. ఆయన దొంగ వలె వస్తాడు. మనం ప్రతిరోజు ఇంటికి తాళం వేసుకుని పరుపు కింద, దిండు కింద తాళాలు పెట్టుకుని ఎలాగైతే పడుకోవటానికి సిద్ధపడతామో, దొంగ వస్తాడేమో అని, అలాగే యేసుక్రీస్తు ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో తెలియదు. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్కు చేత మనల్ని మనం సిద్ధం చేసుకొని, మనము ఎలాంటి దుర్బోధలలో పడిపోకుండా, తప్పుడు బోధలకి యాక్సెప్ట్ చేయకుండా, ఇలాంటి పనికి మాలిన వారిని మన ఇంట్లోకి రానివ్వకుండా ఉండాలంటే వాక్యంతో మనల్ని మనం సిద్ధం చేసుకొని ఇలాంటి దుర్బోధకుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది అని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.